గోపాల మిత్రులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గోపాల మిత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1999 నుంచి తాము గోపాల మిత్రులుగా గ్రామాల వివిధ సేవలు అందిస్తున్నామన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి పథకాన్ని రైతు చెంతకు చేర్చామన్నారు. ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ అనేది తాము ఎంతో విజయవంతంగా నిర్వర్తిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మరో 3000 పోస్టులు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నాయని, వాటి స్థానంలో గోపాల మిత్రులకు అవకాశం ఇవ్వాలన్నారు. అదేవిధంగా తమకు గత కొన్ని నెలలుగా జీతాలు అందలేదని, వాటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము పశుసంవర్ధక శాఖ సంబంధించిన గోపాల మిత్రగా గత 20 సంవత్సరాల మారుమూల ప్రాంతాల్లో ఆల్రెడీగా మేము ప్రభుత్వం పెట్టే పథకాలలో మొత్తం ఇంటి ముందుకు తీసుకెళ్లి పథకాల గురించి మేము వివరంగా పశువులకు సంబంధించిన అన్ని విధాలుగా సేవలు రైతులకు అందిస్తున్నాం. 2019 వరకు ఇప్పటి వరకు మాకు రావాల్సిన పాత బాకీలు రావడం లేదు. గత 12 నెలల నుంచి చూస్తున్నాం. అధికారులు అదో ఇదో అని చెప్తున్నారు. ఇప్పుడు పశువులు ఇంటి ముంగిటి సేవలు అంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ కూడా ఇనాఫ్ గురించి చెప్తున్నారు. దానిలో కూడా గోపాల మిత్ర లేకపోతే ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా గోపాల మిత్ర చేస్తూనే దానికి సంబంధించిన ఆ ఇనాఫ్ అనేది గోపాల మిత్ర ద్వారా ఖచ్చితంగా ముందుకెళ్ళాలా. ఇప్పుడు గ్రామ సచివాలయం నియమించడంలో గ్రామ సచివాలయం సంబంధించి ఏహెచ్లు కూడా చేసే పనులు కూడా మేము చేస్తున్నాం. వాళ్ళ క్వాలిఫికేషన్ 2012-13లో అడిగారు, డిప్లొమా అని చెప్పి వచ్చింది. 99లోనే 10th క్లాస్ బేస్ మీద మాకు ట్రైనింగ్ శిక్షణ కేంద్రం కూడా అది పశుసంవర్ధక శాఖలో 6 నెలలు ఇచ్చారు. దానిపైన బేస్ చేసుకుని మేము ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్పాము. ఇప్పటికైనా స్పందించి మన సంబంధించిన రాష్ట్రంలో మొత్తం 9000 చిల్లర పోస్టులు గాను 6000 మాత్రం ఫిలప్ అయ్యాయి. మిగతా పోస్టుల్లో గోపాల మిత్ర కూడా ఇస్తే మేము కూడా అదే సేవలు చేస్తున్నాం. మాకు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని కూడా తీసుకుంటే కూడా ఆ విధానానికి గోపాల మిత్రకు సంబంధించిన కుటుంబాలు కూడా ఎన్నో దరిదాపు 2550 కుటుంబాలు ఈ పొద్దు రోడ్డు పడి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు తక్షణం రావాల్సిన పాత బాకీలు చెల్లించాలా. ఈ గ్రామ సభలో ఉండే పోస్టుల్లో గోపాలతో నియమించాలని చెప్పి ప్రత్యేక డిమాండ్ సార్. మాకు రాని పక్షంలో ఫిబ్రవరి మా కార్యాచరణ పశుసంవర్ధక శాఖ కార్యాలయం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.